ప్రజల రక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంట్రాక్టులు నిర్వహిస్తున్నట్లుగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇక గురువారం ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్టును చేపట్టారు. కార్యక్రమంలో సరైన ధృవపత్రాలు లేని 156 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను, 8 కార్లు, బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని 3 వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అక్రమంగా కల్తీ కల్లు తయారు చేయడానికి ఉపయోగపడే 3 సరుకు, అమోనియం బైకార్బోనేట్ 1 క్వింటాకు స్వాధీనం చేసుకుని నిందితుడు సురేందర్ గౌడ్ పై కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా అక్రమ మద్యం అనుమతులు లేకుండా విక్రయిస్తున్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి వద్ద దాదాపు 200 బాటిళ్ల మద్యం లభించిందని అతనిపై కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సక్రమంగా జీవించాలని ఎస్పీ తెలిపారు. थर्ड आई लो नंबर बताऊँगा AP01 उसी गाड़ी का हाँ अट्ला చేయాలి AP01 మరియు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ఇతర సిబ్బంది అందరికీ నమస్కారం. గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో ఎవరైతే ఇల్లీగల్ చిట్టింగ్ కేసు నేను చెప్పాను కదా, ఒక చిన్న నాకు దొరికితే నేను సిరిచెల్మలో కేసు చేస్తాను. మళ్ళీ కోర్టు తిరగాలి వస్తుంది, పోలీస్ స్టేషన్లో ఫోన్ సీజ్ అవుతుంది, బైక్ సీజ్ అవుతుంది. ఎవరెవరు ఇట్లయినా నంబర్ ప్లేట్ మెయింటైన్ చేస్తున్నారంటే కేసు నమోదు, చిట్టింగ్ కేసు. ఎవరెవరు నంబర్ ప్లేట్ అస్సలు పెట్టట్లేదు మళ్ళీ కేసు నమోదు. కొంతమంది ఇక్కడ నాకు తెలిసింది దొంగ బండి కూడా కొనుక్కుంటున్నారు, మళ్ళీ ఫేక్ నంబర్ ప్లేట్ రాస్తున్నారు. అక్కడ ఒక వెహికల్ దొరికింది, నంబర్ ప్లేట్ వేరే ఉంది, బండి వేరే ఉంది. ఇప్పుడు అతను జైలు కూడా పోతారు. ఆ ట్రాక్టర్స్ ఉన్నాయి 4-5 ఇక్కడ. అది ఒక్క ట్రాక్టర్ కూడా అది లేదు, డాక్యుమెంట్స్ లేవు. సిఐ గారు అది అన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టేసి డాక్యుమెంట్స్ వస్తే రిలీజ్ చేసి 5-6 ఉన్నాయి. దయచేసి మంచిగా ఉండండి, మంచి రూల్స్ ఫాలో చేయండి, పోలీస్కి అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఊరికి పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా చేశారా? చేయలేదు కదా. ఎందుకు మీ ఊరు ఎందుకు వచ్చాము మనం? మార్నింగ్ వచ్చి నీకు అందరికీ ఇంట్లో సెర్చ్ చేయడం, ఏమేమి దొరుకుతున్నాయి, ఏమెందుకు క్రిమినల్స్ ఎందుకు ఉంటున్నారు ఆలోచించు. అంటే మీ ఊరు మంచిగా ఉండాలి అంటే మీరు కూడా కొంచెం పని చేయాలి ఊరు గురించి. జస్ట్ మీరు అన్ని క్రిమినల్స్ రెడీ అయితే ఎట్లా? కొంతమంది మంచి వాళ్ళు ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు, కొంతమంది పోలీసులో ఉన్నారు, వాళ్ళని చూసి మీరు మంచి కావచ్చు కదా. तो इसीलिए अच्छा काम करो, अच्छे लोगों को देख के अच्छा लोग काम करो. किसी को भी कोई कंप्लेंट देना है, ఏమైనా వేల పాఠం నడుస్తుంది అంటే మళ్ళీ వెళ్ళిపోతారు. ఏమైనా టెంపుల్లో పార్కింగ్ డబ్బు గుంజుకోవాలంటే మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ రోడ్డులో ఈ మట్టి కావాలి, మట్టి దొంగతనం గవర్నమెంట్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దయచేసి ఇటుక బట్టిది కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకు, ఇటుక బట్టి నడుస్తుంది, దానిలో కూడా వేల బట్టి నడుస్తుంది. అన్ని పైన నిఘా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం 100% లైట్ తీసుకోము, బంద్ అవుతుంది. ఇప్పుడు జైలు పోతారు, మళ్ళీ 2-3 సంవత్సరం తర్వాత శిక్ష పడుతుంది, 2-3 సార్లు శిక్ష పడుతుంది. ఇప్పుడు జైలు ఉండాలి.